నా చైల్డ్హుడ్లో నేను డోరేమాన్ అనే కార్టూన్ చూస్తున్నప్పుడు అందులో ఒక్క ఎపిసోడ్ ఇచ్చిన ఫీలింగ్ అండ్ వాళ్ళు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను. డోరేమాన్ ఇంటికి పోలీసులు వచ్చి డోరేమాన్ని అరెస్ట్ చేస్తారు. అండ్ అప్పుడు డోరేమాన్ అడుగుతాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని. అప్పుడు ఒక పెద్ద ఆవిడ చెప్తుంది, మా ఇంట్లో డైమండ్ ని దొంగలించింది నువ్వే అని. వీళ్ళు తనపై తప్పుడు అలిగేషన్స్ వేస్తున్నారని భావిస్తాడు డోరేమాన్. కానీ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారు. అందులో క్లియర్ గా డైమండ్ ని దొంగలించింది డోరేమానే. అది చూసి ఎవరో తన మారువేషంలో ఇలా వచ్చి ఇలా చేశారని తనని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు డోరేమాన్. సో డోరేమాన్ అండ్ నోబితా టైం ట్రావెల్ చేసి ఆ రోజుకు వెళ్తారు. అండ్ ఆ ఇంట్లో వాళ్ళు చాటుగా వెయిట్ చేస్తారు, ఆ మారువేషంలో వచ్చిన అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని. వాళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తారు, కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తారు. దీంతో ఏదో తేడా జరిగిందని, ఆ దొంగకి వీళ్ళున్నట్టు తెలిసిపోవడం వల్ల రాలేదనుకొని ఇక చేసేదేం లేక కనీసం ఆ డైమండ్ని తిరిగిచ్చి ఆ కేసు నుండి బయటపడదాం అనుకుంటారు. డోరేమాన్ వెళ్తాడు, ఆ డైమండ్ని తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు ఆ డైమండ్ని దొంగలించింది? ఎస్, డోరేమానే. దాన్నే కదా సీసీటీవీస్ రికార్డ్ చేశాయి. దీన్నే ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్ అని అంటారు. ఇది ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఈ పారాడాక్స్ లోనే పెద్ద బ్లండర్ ఉంది, అదే నో ఆరిజిన్. అసలు వీళ్ళు అరెస్ట్ చేయకపోతే డోరేమాన్ టైం ట్రావెల్ చేసి ఆ డైమండ్ ని తీయడు. అసలు ఆ డైమండ్ ని తీయకపోతే మరి వీళ్ళు డోరేమాన్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది ఒక లూప్. దీన్ని ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్ అని చెప్పాను కదా. అలాగే ప్రీ డెస్టినేషన్ అనే పేరుతో ఒక మూవీ వచ్చింది 2014లోనే. సేమ్ కాన్సెప్ట్. నేను ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో చెప్పినా కూడా మూవీ చూస్తున్నప్పుడు మీరు ఆ ట్విస్ట్లు గెస్ చేయలేరు. ఆ మూవీ మీరు చూసే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవుతుంది. ఇదొక మూవీ కాదు, స్టోరీలో ఇదొక ఇన్వెన్షన్. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఈజ్ ఇట్ వర్త్ టు వాచ్ ఆర్ నాట్ అని. మరి నేను చెప్పేది ఏంటంటే, ఆర్ యూ వర్త్ టు వాచ్ ఇట్? ఇదంతా పక్కన పెడితే ఈ పారాడాక్సే ఒక బ్లండర్ అని చెప్పాను, బికాస్ అది జరగడానికి నో ఆరిజిన్ కాబట్టి. కానీ దీనికి ప్రీ డెస్టినేషన్ మూవీలో ఆన్సర్ చేశారు. వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, ఇస్ చికెన్ ఫస్ట్ ఆర్ ఎగ్ ఫస్ట్? ఇది క్వశ్చన్ కాదు, ఈ పారాడాక్స్ కి ఆన్సర్. కోడి నుండి గుడ్డు పుట్టిందా, గుడ్డు నుండి కోడి పుట్టిందా? గుడ్డే ఫస్ట్ అనుకుందాం, మరి ఆ గుడ్డు కోడి నుండే కదా వచ్చింది. సరే, మరి కోడే ఫస్ట్ అనుకుందాం, మరి ఆ కోడి గుడ్డు నుండే కదా వచ్చింది. వాళ్ళు చెప్పేది సింపుల్ అయినా ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్ అనేది ఇంపాసిబుల్ అంటున్నాం. అసలు జరగని మూమెంట్ని ఎలా జరిగేలా చేస్తుంది? దీనికి ఆరిజినే లేదంటున్నాం. మరి కోడికుందా? అసలు ఫస్ట్ అది ఎలా పుట్టింది? కోడో గుడ్డో ఫస్ట్ అయి ఉండాలి కదా. అలాగే కనీసం నీకు ఆరిజిన్ ఉందా? నువ్వు ఎవరి నుండి పుట్టావు? వాళ్ళెవరి నుండి పుట్టారు? మేల్ ఫీమేల్ నుండి మనుషులు పుడుతున్నారు, మనుషుల నుండి మనుషులు పుడుతున్నారు. మరి ఆ మొదటి మేల్ ఫీమేల్ ఎవరి నుండి పుట్టారు? అసలు వాళ్ళు ఎలా పుట్టారు?